జేఎన్టీయూకే 4-1, 4-2 బీటెక్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. 4-1లో R20, R19, R16 వాళ్ళు ఉన్నారు. 4-2కి వచ్చేసరికి R19, R16 వాళ్ళు ఉన్నారు. R20 వాళ్ళు ప్రాజెక్ట్. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది, పేపర్ వాల్యుయేషన్ ఎప్పటికి అయిపోతుంది, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. దీని గురించి అయితే చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే ఈ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని నేను చెప్పాను. 4-2 బీటెక్ కూడా పేపర్ వాల్యుయేషన్ అయితే స్టార్ట్ అయింది. అయితే 4-2 బీటెక్లో తక్కువ సబ్జెక్టులు ఉంటాయి. ప్రాజెక్టు కూడా R20 వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాంతోపాటు వీళ్ళు సప్లీ రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ మొత్తం వచ్చేసరికి నాకు తెలిసి ఈ మంత్ 20th మొత్తం కూడా మీకు కంప్లీట్ అయిపోతాయి. ఈ మంత్ ఎండింగ్ కల్లా 4-2 బీటెక్ రిజల్ట్స్ జేఎన్టీయూ కాకినాడ అయితే రిలీజ్ చేస్తారు. ఇక పేపర్ వాల్యుయేషన్ సంగతి అంటారా, పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి బాగానే ఉంటుందండి. మీరు ప్రాబ్లం పడాల్సిన పనిలో ఒకవేళ ఇప్పుడు కనుక 4-2 బీటెక్ కనుక మళ్ళీపోతే మళ్ళీ అడ్వాన్స్ సప్లీ ఉంటుంది. R19, R16, R20 ప్రాజెక్టు వాళ్ళకు, R20 ప్రాజెక్టులో ఏమైనా ఉంటే వాళ్ళకు, R20 వాళ్ళకు కూడా. ఇక 4-1 బీటెక్ అంటే ఇక వచ్చేసరికి మరి 4-2 కన్నా ముందు రిలీజ్ చేసేదానికి ఛాన్స్ లేదండి. ఈ పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది కాబట్టి అది కొంచెం డిలే అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అది వచ్చేసరికి 4-1 ఈ మంత్ ఎండింగ్కి డిక్లేర్ దీంతో పాటు చేస్తారు. లేకపోతే కొంచెం ఒక జూన్ 1st వీక్కి వెళ్ళేదానికి ఛాన్స్. జూన్ 1st వీక్ దాకా అయితే పోదు, ఈ మంత్ ఎండింగ్కే డిక్లేర్ అవుద్ది అని చెప్పేసి ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓవరాల్గా పేపర్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుంటే అది కూడా బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంటుంది. సో మీ అందరూ కూడా మ్యాక్సిమం పాస్ అయిపోతారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.